నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బొప్ప మోరియా ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింద్ర శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరద్రే త్రిభువనపోషిణి శంకరతోషిణి కీల్విషమోషిని దోషరతే జనుజని రోషిని బిగుసుతరోషిని దుర్మకశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కర్పూరం అంటే కర్పూరం అని పెట్టింది తాను చెప్పినప్పుడు చేయగలుగుకోండి. హస్తం ప్రక్షాళ్య అక్కడ ఆచమన పాత్రం కూడా ఉండాలి కదండి. ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय एते भूमिभारकाः एते रामविरोधेन पूजा कर्म समारभे अकायित दैवीगायत्री छन्दः प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम सुवः आदन्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः. కుంకుమ బొట్టు పెట్టుకొని అక్షింతల వాసన చూసి వెనకాలకు వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచ వాసన చూసి వెనకాలకు వేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభే. అక్షింతలు తీసుకుని ఎడమ చేతిలోకి వేసుకోండి. కుడి చేతి తృతీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే శైలస్య వాయవ్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తిశ్రీ క్రోధినామ శుక్లపక్షే అద్య ఏకాదశి బహుపర్యాయాం శుభతిథౌ మమ గోత్రస్య నామ ధ్యేయస్య నామధేయస్య శ్రీ అక్షరా నామధేయస్య సహ కుటుంబానాం విపల్ల గోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య లక్ష్మీ నామధేయస్య ఫలిప్రదాత నామధేయ విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సర్వదా దిగ్విజయత సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర మహాగణపతి దేవత ఆరాధన పూర్వక మహా గణపతి హవనాక్యం అద్య బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిః సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకుని చక్కగా వినాయకుడు నమస్కారం చేసుకుని తండ్రి ఈ రోజున ఎంతో వైభవంగా గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున ఉద్వాసన చేస్తున్నాము. అందుకోసం గాను మహాగణపతి హోమంతో మహాపూర్ణాహుతితో ఈ రోజున కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము అని చెప్పి అక్షంతలని హోమగుండం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మీరు గణపతి దగ్గర వేయండి. ముఖే శుద్ధ ఆగమనీయాన్ సమర్పయామి ఔపచారిక స్నానం. మహాగణాధిపతయే నమో నమః.
महिषो मृगानां शेनो गर्भानां कुस्तति द्रवनानां सोम पवित्र मध्ये दिरे बन्नो ब्रह्माणमावाहयामि అటుపక్క వేయండి అటుపక్క అక్షంతలు తీసుకోవాలి సోమోధేనగం సోమే నమః మీ ఎదురుగా ఉన్నది దేవముఖం అంటారు ముందు వేయండి దేవముఖాయ నమః అది సప్త ఆచివర్ణ మళ్ళీ సప్త చేసేయండి లోపల మధ్య శ్రీ యజ్ఞ పురుషాయ నమః గణపతి దేవతా స్వాహ ఓం గం గణపతయే నమః స్వాహ చతుర్హస్తం పాశమం కుశధారిణం రథం చ వరదం హస్తైర్బుద్ధానం మూషగధ్వజం రక్తం లంబోధాం ఓం గం గణపతయే నమః స్వాహ ఓం గం గణపతయే నమః స్వాహ ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతరా నమ అమ్మ ఓం లక్ష్మీ గణపతయే స్వాహ అనుకుంటూ వేస్తుండండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విధమానయ స్వాహ స్వాహ క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విధమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే గణపతయే వరవరద సర్వజనం మే విధమానయ స్వాహ స్వాహ కర్రలు కూడా చూస్తుండండి మా కర్రలు కూడా చూసి పెడుతుండండి కర్రలు కూడా పెడుతుండాలి అప్పుడప్పుడు ఒక్కొక్క కర్ర పెడుతుండండి స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సార్ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విధమానయ స్వాహ స్వాహ ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం శ్రీమన్వంతఘటాక్షరబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం స్వాహ శ్రీ మహాలక్ష్మీ దేవ్యాయ నమః ఇప్పుడు ఒకసారి చెరుకు అందరూ చెరుకు తీసుకోండి సర్వో యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వశేషాః చాద్భూర్మథోపుర స్వాహ యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్మత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుద్ధశరద్ధ విస్వాహ వాజవ్యానే ఆరంగాన్ గ్రామ్యాస్తజే స్వాహ తస్మాత్ జిజ్ఞాత్ సర్వతః రుజస్సామాని జిజ్ఞరే ఛందాగం జిజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ బాహురాజన్యకృతః పూరోదదశ్చ జద్వైశ్చః తద్భాగం శూద్రోజాయత స్వాహ చంద్రమా మనసో జాతః చక్షుర్నిదాస్తే స్వాహ ఓం ధాతా పురస్తాద్యముదాజహార చక్ర ప్రమిద్వాన్ ప్రతిదశ్చదస్నః స్వాహ ఓ దేవేభ్యాదపతి ఓ దేవానాం పురోహితః చెప్పండి శ్రీ మహావిష్ణవే స్వాహ అలా 11 సార్లు వేయండి అందరూ కూడా పలకండి సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య హోమాంచ कारयेत् सूर्य होमं स्वाहा तद्रुद्राय प्रदेदधे मे नित्यमाजतं यथे ओजेव चन्द्रमगं भदे स्वाहा सूर्यग्रहाय इदन्नमः చెప్పండి చంద్ర అరిష్టేతు స్వాహా గౌరీ విమానజలాని దక్షతే గపతి హిందుపతి సాచతుష్పతి అష్టాపతి నౌపతి బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ స్వాహా అధిదేవత ప్రత్యధ దేవత సైత చంద్రగ్రహ దేవతాభ్య స్వాహా చంద్రగ్రహ దేవతాభ్య ఇదన్నమః చెప్పండి కుజ శోనా పృథివీ భవాన్ అక్షరా నివేశని విచ్చాన శర్మద ప్రథా స్వాహా క్షేత్రస్య పతినావయకం హితేనే హృదయామసి కామస్వం భోజయిత్తునవాధనామృడాతి దృఢే స్వాహా అరిష్టేతు సంప్రాప్తే బుధహోమాంచ कारयेत् बुधहोमं प्रवक्ष्यामि बुद्धिपीड उपशान्तये ओम बुद्ध स्वाहा बुधग्रह देवताभ्य स्वाहा बुधग्रह देवताभ्य नमः ऐंदा इदं विष्णुरुद्रमे त्रेधानित देवतं धमो नमस्य बालं सुदेवता प्रत्यद देवता सहित बृहस्पति ग्रह देवताभ्य स्वाहा बृहस्पति ग्रह देवताभ्य नमः ऐंदा पलकटी नमो नमः कांतद्वय उपाध्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्ग अपवर्ग रूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णोः ऋषिकेश
వాసుదేవ నమోస్తుతే. చెప్పండి. స్వస్తి శ్రద్ధ మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. దేవోల్యక్తేశ్వర భగవానికి. నమస్తే దక్షిణాగ్నజే నమః మహావే. మగవాళ్ళు ముందు ఉండాలి, ఆడవాళ్ళు వెనకాల ఉండాలి. నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నజే నమః మహావేద్యే నమో నమః. కాండద్వయోపపాత్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ చెప్పండి. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష యజ్ఞేశ్వర. మూడో ప్రదక్షిణ అయిపోయాక ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంచండి. పుష్పిణి బృహస్పతి. అక్కడే హోమగుండం పైన పెట్టండి. హోమగుండం పైన పెట్టండి. చెప్పండి. యజ్ఞేశ్వరాయ నమః. నారికేళ ఫలం నివేదయామి. ఒకసారి ఆ యొక్క కొబ్బరికాయని యజ్ఞనారాయణకు చూపించండి. కింద పెట్టి చూపించాలి. దాని హోమగుండంలో ఒకసారి ముంచండి. హోమగుండంలో ముంచండి. ముంచి దానికి ముంచాలి. లోపలికి ముంచాలి. ముంచితే బొట్టు వస్తుంది దానికి. బొట్టు అదే బొట్టు వస్తుంది. కింద ఎక్కడైతే బొక్కులు ఉన్నాయో అక్కడ ముంచండి. బొట్టు వచ్చింది కదా, మీరు కొద్దిగా పెట్టుకొని మీ ఆవిడికి పెట్టుకుని దృష్టబోధముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్ష. ఆ మగవాళ్ళందరూ కూడా అక్షింతలు తీసుకోండి చేతిలో. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ. అక్షింతలు ఆడవాళ్ళు అక్షింతలు కుడి మగవాళ్ళ చేతిలో వేసి నీళ్లు పోయండి. మీ దగ్గర గ్లాస్ ఉంది కదా, నీళ్లు పోయండి. నీళ్లు పోసి హోమగుండం ముందు వదిలిపెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలు అక్షింతలు తీసుకోండి. చెప్తాను అవన్నీ అడ్డు తీసే. అట్లా విఘ్నేశ్వరాయ నమః. తీసుకెళ్లి గణపతి పాదాల దగ్గర వేయండి. విఘ్నేశ్వరాయ నమః. మహాగణాధిపతయే నమః. చూసారా? మహాగణాధిపతయే నమో నమః. మహాగణాధిపతయే నమో నమః. ఈ రెడీమేడ్ హోమగుండాలన్నీ ఒక బయటకు పెట్టండి. ఒక దగ్గరగా పెట్టండి. ఇక్కడ పొగలు ఎక్కువగా ఉన్నాయి. ఒక దగ్గర అక్కడ ఎండలో పెట్టండి. మీరు ఇక్కడ నిలబడండి. విఘ్నేశ్వరాయ నమః. అయిందా? ఆ హోమగుండాలు ఎవరైనా సహాయంతో అక్కడ కాస్త పెట్టేస్తే అందరూ కూర్చోవచ్చు. ఇక్కడ ఆశీర్వచనం ఉంటుంది కదా, కింద పట్టుకోండి. కింద ఇద్దరిద్దరుగా పట్టుకొని అక్కడికి పెట్టేయండి. కింద పట్టుకోండి. చేసారా? బాబు అగరబత్తులు తీసుకోండి. మీరు అది అగరబత్తులు తీసుకోండి. మీరు తిప్పండి. మనస్పతి పదే ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యత ధూపమాగ్రహాపయామి. ఇవ్వండి, నాకు ఇచ్చేసేయండి. ధూపమాగ్రహాపయామి. నైవేద్యాన్ని మూత తీయమ్మ. దీపం సందర్శయామి. స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. వినాయకుడికి నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం చల్లాలి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆత్మనీయాన్ సమర్పయామి. అల్లంటుంది తాకండి. భోగి పరేసిన పూరే నాగవల్లి దళయుతం ఉత్తాన్ పూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
చెప్పండి. మహాగణాధిపతయే నమో నమః విశేష ఉపచార పూజాన్ సమర్పయామి. మీరందరూ కూడా అక్షింతలు పుష్పాలు చేతిలో పట్టుకోండి. నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. ఓం ఏకదంతం చతుర్హస్తం భాషణం భుజధారిణం కదంజవరదం హస్తైర్విద్ధానం భూషగద్వయం రక్తం లంబోదరం శూర్పవర్ణకం రక్తవాసనం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పైః సుభూషితం భక్తానుకం వినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం దృష్ట్యాదో ప్రకృతేః పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. జై బోల్ గణేష్ మహారాజ్ కీ జై బోల్ గణేష్ మహారాజ్ కీ. అక్షంతలు ఎడమ చేతిలో తీసుకొని హారతులు అందుకోండి అందరూ కూడా. ఓం శివ గారికి ఫోన్ చేయండి సార్. ఎవరైనా ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఓం రాజాధిరాజాయ ప్రళయసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యః కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం ఏకదాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. ధ్యాన ఆవాహన ఉపచార పూజయేన హోమయేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ విఘ్నేశ్వర మహాగణపతి దేవతే గణేశ. అయ్యా విగ్రహదాతలు ఎవరు? సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. వేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి రథానారోహయామి మూషికానారోహయామి. చెప్పండి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తని. ఏదైనా అపరాధాన్ని తప్పుగాని చేసి ఉంటే మమ్మల్ని క్షమించి మా యొక్క కుటుంబ సభ్యులని మా యొక్క రామకృష్ణ రెసిడెన్సీలో ఉన్నటువంటి అందరినీ అనుగ్రహించుగాక. నమస్కారం చేసుకుని అక్కడ వేసేయండి. జై బోల్ గణేష్ మహారాజ్ కి జై. అయిందా? అందరూ ఉన్నట్టేనా ఇక్కడ? అంతే కదండి. దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నే తేహనాకం మహిమానశ్చ చంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శోభనార్థే క్షేమాయ పునః గమనాయ చ. తండ్రి ఈ సంవత్సరం వెళ్ళి వచ్చే సంవత్సరం ఘనంగా నిండు పంటతో మా ఇంటికి రామని చెప్పి వేడుకోవాలి. ఆ కలశాన్ని పైకెత్తండి. జై బోల్ గణేష్ మహారాజ్ కి జై. తీసి అలాగే ఒకసారి ఓం అని చెప్పండి. దాని మీద ఉన్నటువంటి వస్త్రం తీసేసి మీరు వేరే పాటలో పాడుకోవచ్చు. తీసి కింద పెట్టాలి అంతే. ఆ కలశం నాకు ఇవ్వండి. ఒకసారి కొబ్బరికాయ కూడా తీయండి. అంటే టైం బాబు రమ అందరూ కూర్చోవాలి. కుర్చీలలో కూర్చుంటారు, కింద కూర్చుంటారు. మీ సౌకర్యం. అందరూ వరుసక్రమంగా కూర్చుంటే విష్ణురగ్ని మమాంతరిక్షమనుగోపమస్తు మహ్యం వాతః పవతాం
तस्य गुरुमो हरिवो मेदिनन्त्वा राजाधिराजाय प्रसज्य साहिने नमो वयं वै महाराजाय नमः గణపతి యొక్క వేదంలో సంహిత పదము క్రమము ఘనము అని చెప్తుంది ఆ యొక్క మంత్రాలని వినండి. ఓం గణానాం త్వా త్వా గణపతిం త్వా గణానాం గణే హవామహే గణపతిం త్వా త్వా గణపతిమో హవామహే హవామహే కవిం కవిగో హవామహే కవిం కవీనాం కవిగో హవామహే కవిం కవీనాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం బ్రహ్మణః ज्येष्ठराजमिति ज्येष्ठानां ब्रह्मणस्पते पदे ब्रह्मणां ब्रह्मणस्पते पदे ब्रह्मणो ब्रह्मणस्पतः पदे ब्रह्मणस्पतः पतापदे पतानो नूतिभिः सीदसादनमो सीदूतिभिः सीदसादनम् ऊतिभिः विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् वर्धमानयित्यभिनिगमो भवति शतमिति शतं जयन्ति मेनमेव शतात्मानं भवति शतमनन्तं प्रदेको घृतयो निरेधे घृतं बीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षता दिवं पश्यति पौत्रं यवुजैन देवं वेदा शोभमानः कल्याणः स्कुर्यान्नास्त्रीरङ्गैर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तराजाय धर्मस्तोमो पुरात्रवत्तममात्मवति सर्वस्याप्ते सर्वस्य जत्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवशरदो वर्धमानजित्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेन वर्तयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेर्वदुर्भव आदित्यायव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मादिर्भव आयुरादिर्भव धान्यं धनं पशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः स्वस्ति मंत्रार्थाः सत्याः सबलाश्चित्रकवन्तः श्रीमन्तो महान्तो विगृह्णन्तु आचक्रारकं परिपूर्णता सिद्धिरस्तु यजमानस्य इष्टदेवता कुलदेवता ग्रामदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु सत्याः सन्तु यजमानस्य कामाः शान्तिः सुखिनो भवन्तु సరేనా తాంబూలం ప్రైమ్ 9 వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఈవెంట్ని స్పాన్సర్ చేసినందుకు వీడియో పరంగా. సో మా వాళ్ళందరూ గత 4 సంవత్సరాలుగా మియాపూర్ మక్తాలోని రామకృష్ణ రెసిడెన్సీ వాళ్ళందరూ కలిసికట్టుగా 4 సంవత్సరాల నుంచి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్గా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని పూజలు, లక్ష్మీ పూజ, సరస్వతి పూజ, హోమాలు, అన్నదాన ప్రసాదాలు అన్నీ చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇలాగే నిండు కలిసి చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓం గణేశాయ నమః. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ రామకృష్ణ రెసిడెన్సీ మక్తాలో అందరం కలిసికట్టుగా గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు స్వామివారికి పూజలు చేస్తూ, అలాగే సరస్వతి పూజ, లక్ష్మీదేవి కుంకుమ పూజ మరియు సత్యనారాయణమూర్తి వ్రతం జరుపుకున్నాం. అలాగే హోమం అందరం సామూహికంగా హోమం జరుపుకొని ఈ రామకృష్ణ రెసిడెన్సీయే కాకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి దీవెనలు తీసుకుంటున్నాం.
అలాగే ప్రతి సంవత్సరం స్వామివారి లడ్డూ పాట కూడా వేలం వేస్తాం. గత సంవత్సరం 46,000 రూపాయలకి లడ్డూ పాడుకున్నారు. అలాగే కలశం, వస్త్రాలు కూడా స్వామివారి కృపతో అందరూ పొంది వారు సుఖశాంతులతో ఉండడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా కమిటీ సభ్యులే కాకుండా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఈ ఉత్సవాల్లో చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గణపతి అనగానే అందరికీ ఫస్ట్ పూజ చేసే గణపతికే మనం. అట్లాంటిది అన్ని అపార్ట్మెంట్ కాదు మా అపార్ట్మెంట్లో చాలా బాగా చక్కగా చేస్తున్నారు. లేకపోతే కొంచెం ఏదంటారే వెనక ముందుకు చేస్తున్నారు. ముందుకు చేసి వెనక చేసి ముందు చేస్తారు. అంతవరకే ఇదంతా కూడా దైవ కార్యక్రమం కాబట్టి ఏం చేసి అన్నీ సమర్థించుకున్నాడు ఆయన. అంతా గణేష్ మహారాజ్కి జై. ఆర్కే రెసిడెన్సీ వాసులు అందరం కలిసి, కమిటీ మెంబర్స్, ఇంకా మొత్తం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరం కలిసి ఈవెంట్ని మంచిగా గ్రాండ్ సక్సెస్ చేయడానికి పిల్లలందరికీ గేమ్స్ పెట్టడం, పూజలు జరిపించడం ఇవన్నీ చేస్తుంటాము. సో సరస్వతి పూజ జరిపిన రోజు అందరు పిల్లలు కలిసి, ఈ అపార్ట్మెంట్ వాళ్ళే కాదు ఈ కాలనీలో ఇంకా మిగిలిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి అందరికీ సరస్వతి పూజ చేయించి, ఇంకా వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి, విన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. రామకృష్ణ రెసిడెన్సీ తరఫు నుంచి ప్రైమ్ నైమ్కి చాలా పెద్ద థ్యాంక్ యూ అలాట్. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి.